హలో, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు మన గ్రౌండ్లో ఉన్న మొక్కలు చూపిద్దాము. పన్నుగంటి మొక్కలు చూపిస్తానండి. మల్లె మొక్కలు బాగా వచ్చాయని చూసారు ఎట్లా ఉన్నాయి. గోంగూర అయితే అసలు చెప్పక్కర్లేదు బాబోయ్. అంతేం చేస్తున్నాం, గోంగూర బాగా వచ్చిందండి అసలు. ఇదిగోండి పన్నుగంటి మొక్కలు. ఇవి చూపిద్దామని ఇవాళ వీడియో. ఇదిగోండి పన్నుగంటి. ఇవి నెలలో వర్షం రాగానే వచ్చేస్తాయండి. ఇవి వర్షం పడంగానే వచ్చేస్తాయి. మనం ఏం ప్రత్యేకించి ఏం పెట్టక్కర్లేదు. ఇందులో ఏ విటమిన్ ఎక్కువ ఉంటుందండి. కంటికి చాలా మంచిది ఈ పన్నగంటి కూర. మన గురించి చాలా చోట్ల వచ్చిందండి, చూపిస్తానే. ఇంకటైతే చెప్పక్కర్లేదు, చూపిస్తానండి. ఇదిగోండి, ఇదంతా అసలు అల్లుకుపోయింది. మనం అసలు వెళ్ళలేం. ఇదంతా అల్లుకుపోయిందండి కింద. మల్లెపూలు చూడండి ఎలా వచ్చాయి ఆ మధ్యలో. కొయ్యలాక వదిలేసామండి ఈరోజు మల్లెపూలు. ఇదిగోండి పన్నగంటి కూర ఎట్లా వచ్చిందో. ఇప్పుడు ఇవాళ కోద్దామని. రిచ్ విటమిన్స్ ఉంటాయండి, పేషెంట్స్ కూడా తినొచ్చు ఈ ఆకుకూర. ఇంకా పక్కన ఉంది, చూపిస్తా. గోంగూర కూడా ఎక్కడ పడితే అక్కడే వేసిన విత్తనాలన్నీ వచ్చేసినట్టున్నాయండి. ఇక్కడ ఉన్నాయి కొంత. ఇదిగోండి గోంగూర ఇక్కడ కూడా. అసలు గోంగూర కూడా ఎక్కడ పడితే అక్కడేనండి. ఇదిగోండి పన్నగంటి కూర. అంతా వచ్చేసింది. ఇవాళ కోద్దాం. ఇదిగోండి చూడండి, ఇక్కడైతే ఎంత వచ్చింది అసలు. పల్లెటూరులో కానీ ఇట్లా గ్రౌండ్ ఉంటే ఎక్కడ పడితే అక్కడ బాగా వస్తుందండి. ఇది చాలా ఈజీ గ్రోయింగ్. ఒక స్టెమ్ పడితే చాలు బాగా వస్తుంది. విటమిన్స్ మినరల్స్ ఎక్కువ ఉంటాయండి ఇందులో. దొరికితే అక్కడ తెచ్చి పెట్టుకోండి. ఒక కొమ్మైనా చక్కగా బతుకుతుంది. ఓకేనండి, ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి.